భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 2వ అధ్యాయము. పరమేశ్వరుడు సనత్కుమారుని మాటలు విని ఇలా అన్నాడు: ఓ బ్రహ్మపుత్ర, నమ్ర స్వభావం కలవాడా, నమ్రత మరియు విధేయతల కారణంగా నీవు చాలా శ్రేష్ఠుడవు, సమస్త సుగుణాలు కలిగిన శ్రోతవి. శ్రావణ మాసం గురించి నీ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తున్నాను. ఏకాగ్ర మనస్కుడవై విను. శ్రావణ మాసంలో ప్రతిరోజు నియమపూర్వకంగా ఉపవాస వ్రతాలను సంకల్పపూర్వకంగా స్వీకరించి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు భోజనం చేయాలి. నెల రోజులు రుద్రాభిషేకం చేయాలి. తనకు ప్రియమైన ఏదైనా ఒక వస్తువును త్యజించాలి. ప్రతినిత్యము ఫలపుష్పాలతో, ధాన్యము, మంజరీయుక్త తులసీ దళాలతో, బిల్వపత్రాలతో శివుడికి 1,00,000 పూజ చెయ్యాలి. బ్రాహ్మణులకు భోజన సమర్పణ చెయ్యాలి. నియమాల ధారణ పాలన చెయ్యాలి. ఉపవాసం చెయ్యాలి. నాకు పంచామృతాలతో అభిషేకం చాలా ప్రియమైనది కాబట్టి పంచామృతాభిషేకం తప్పక చెయ్యాలి. ఈ మాసంలో చేసే ప్రతి కార్యము అనంత పుణ్యఫలాలను ఇస్తుంది. ఓ ముని, ఈ మాసంలో నేల మీద పడుకోవాలి. ఈ మాసాన్ని ఎప్పుడు కూడా వ్రతరహితంగా గడపకూడదు. ప్రాతస్నానం చేయాలి. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవాలి. ఏకాగ్ర మనస్సుతో ప్రతిరోజు పూజ చేయాలి. ఈ మాసంలో మంత్రాల పురశ్చరణ ఉత్తమ సిద్ధిని కలిగిస్తుంది. షడక్షర శివమంత్రం మరియు గాయత్రీ మంత్రం జపించాలి. ప్రదక్షిణ, నమస్కారం మరియు వేద పఠనం చేయడం వలన తప్పక వాంఛిత ఫలప్రాప్తి కలుగుతుంది. పురుష సూక్త మంత్ర జపం వల్ల అధిక ఫలప్రాప్తి కలుగుతుంది. గ్రహయజ్ఞం, కోటి హోమం, 1,00,000 హోమం మరియు ఆయుత హోమం చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. తప్పకుండా ఫలప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే ఈ మాసంలో ఒక్కరోజు కూడా వ్రతరహితంగా గడుపుతారో వారు మహాప్రళయం వరకు ఘోర నరక బాధను అనుభవిస్తారు. నాకు అన్ని మాసాల కంటే ఈ శ్రావణ మాసం అధికంగా ప్రియమైనది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాల వలన సమస్త కోరికలు నెరవేరుతాయి. ఈ మాసంలో చేసే నిష్కామ పుణ్యకార్యాలు, పూజలు అధికమైన పుణ్యఫలాలను కలిగిస్తాయి. ఓ ముని, ఈ మాసంలో చేసే ధర్మకార్యాలు, పూజల గురించి వివరిస్తాను. ఆదివారం రోజున సూర్యనారాయణుని వ్రతం చేయాలి. సోమవారం రోజు నన్ను పూజించాలి. ఉపవాసం ఉండాలి. పూజ తర్వాతనే భోజనం చేయాలి. శ్రావణ మాసంలోని మొదటి సోమవారం నుండి ప్రారంభమై 3.5 నెలల వరకు రోటక వ్రతం చేయాలి. ఈ వ్రతం చేయడం వల్ల సకలాభిష్టాలు నెరవేరుతాయి. మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతం చేయాలి. బుధవారం రోజున బుధుని వ్రతం, గురువారం రోజున బృహస్పతి వ్రతం, శుక్రవారం రోజున జీవంతికా వ్రతం, మహాలక్ష్మి మరియు వరలక్ష్మి వ్రతం చేయాలి. శనివారం రోజున ఆంజనేయ స్వామిని మరియు నరసింహస్వామిని పూజించాలి. ఓ ముని, ఇప్పుడు వేరే తిథులలో చేసే వ్రతాల గురించి చెబుతాను, విను. శ్రావణ మాసంలోని శుక్లపక్ష ద్వితీయ రోజున ఔదుంబర వ్రతం చేయాలి. శ్రావణ శుక్ల తృతీయ రోజున గౌరీ వ్రతం, శుక్ల చతుర్థి రోజున దుర్వా గణపతి వ్రతం చెయ్యాలి. ఈ దుర్వా గణపతి వ్రతాన్ని వినాయక వ్రతం అని కూడా అంటారు. శ్రావణ శుక్ల పంచమి రోజున నాగపూజ చేయడం ఉత్తమం. శుక్ల షష్ఠి రోజున సుపౌదన వ్రతం మరియు సప్తమి రోజున శీతలాదేవి వ్రతం చెయ్యాలి. అష్టమి మరియు చతుర్దశి తిథులలో దేవి పవిత్రారోపణం చెయ్యాలి. శ్రావణ శుక్ల మరియు కృష్ణపక్షాల్లో నవమి రోజున నక్తవ్రతం చెయ్యాలి. శుక్లపక్ష దశమి రోజున ఆషాదశమి వ్రతం చెయ్యాలి. ఈ వ్రతాన్ని మాసంలోని 2 పక్షాల్లోని దశమి మరియు ఏకాదశి తిథుల్లో చేయవచ్చు. శ్రావణ శుక్లపక్ష ద్వాదశి రోజున శ్రీహరి యొక్క పవిత్రారోపణం చెయ్యాలి. ఈ ద్వాదశి రోజున శ్రీహరిని శ్రీధర నామంతో అర్చిస్తే ఉత్తమగతి కలుగుతుంది. శ్రావణ శుక్ల పూర్ణిమ రోజున ఉత్సర్జన ఉపాకర్మ, సభాదీపం,
రక్షాబంధనము, శ్రావణీ కర్మ, సర్పబలి మరియు విష్ణువు యొక్క హయగ్రీవావతార పూజ వంటి 7 కార్యాలు శ్రావణ పూర్ణిమ రోజున చేయడం ఉత్తమం. శ్రావణ మాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున సంకష్ట చతుర్థి వ్రతం మరియు శ్రావణ కృష్ణ పంచమి రోజున మనుకల్పాది వ్రతం చెయ్యాలి. ఓ ద్విజోత్తమ, శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజున విష్ణు భగవానుడు శ్రీకృష్ణావతారంలో జన్మించాడు. ఈ రోజున కృష్ణ పూజ, శ్రీకృష్ణ జన్మ మహోత్సవం జరపాలి. శ్రావణ మాసంలో అమావాస్య రోజున పిఠోరా వ్రతం చెయ్యాలి. దీన్ని కుశోత్పాటనం అని అంటారు. ఈ రోజున వృషభార్చన చెయ్యాలి. శుక్లపక్షంలోని ప్రథమ తిథి మొదలు సమస్త తిథులకు వేరువేరు దేవతలు అధిపతులుగా ఉంటారు. పాడ్యమి తిథికి అగ్ని, ద్వితీయ బ్రహ్మ, తృతీయ గౌరీ, చతుర్థికి గణపతి, పంచమి నాడు సర్పదేవత, షష్ఠిన స్కందుడు, సప్తమి నాడు సూర్యుడు, అష్టమి తిథికి శివుడు, నవమి నాడు దుర్గాదేవి, దశమిన యమధర్మరాజు, ఏకాదశి నాడు విశ్వేదేవస్వామి, ద్వాదశి తిథికి శ్రీహరి, త్రయోదశిన మన్మథుడు, చతుర్దశి తిథికి శివుడు, పౌర్ణమి తిథికి చంద్రుడు స్వామిగా ఉంటారు. అమావాస్య రోజున పితృదేవతలు అధిపతులుగా ఉంటారు. ఈ విధంగా ప్రత్యేక తిథి నందు ఆ తిథి యొక్క అధిపతులను శ్రద్ధగా పూజించాలి. ఈ మాసంలో అగస్త్య నక్షత్రోదయం అవుతుంది. ఈ విషయాన్ని నీకు వివరిస్తాను, సావధాన మనస్కుడవై విను. సింహరాశిలో సూర్య సంక్రమణం జరిగిన తరువాత 12 అంశాల 40 ఘడియల తరువాత అగస్త్యోదయం అవుతుంది. దీనికి 7 రోజుల ముందు నుండే అగస్త్య అర్ఘ్య సమర్పణ చెయ్యాలి. 12 మాసాల్లో సూర్య భగవానుడు వేరువేరు నామాలతో కొలువబడుతాడు. శ్రావణ మాసంలో గభస్తి పేరుతో పూజలందుకుంటాడు. భక్తి శ్రద్ధలతో సూర్యనారాయణ స్వామిని పూజించాలి. శ్రావణ మాసంలో కూరగాయలను, భాద్రపద మాసంలో పెరుగును, ఆశ్వయుజ మాసంలో పాలు మరియు కార్తీక మాసంలో పప్పు ధాన్యాలను త్యజించాలి. కుమారా, ఈ విషయాలన్నీ నేను నీకు సంక్షిప్తంగా వివరించాను. ఈ శ్రావణమాస వ్రతధర్మాలను, వాటి మహాత్మ్యాన్ని సవిస్తరంగా వివరించడానికి 100 సంవత్సరాలు కూడా సరిపోవు. నన్ను మరియు శ్రీహరిని సంతృప్తిపరచడానికి ఈ వ్రతాలన్నింటినీ సంపూర్ణంగా పూర్తి చెయ్యాలి. పరమార్థ దృష్టితో ఆలోచిస్తే నాలో మరియు విష్ణువులో అసలు ఏ భేదమూ లేదు. నన్ను మరియు విష్ణువును భేద దృష్టితో చూసేవారు ఎంతటి వారైనా నరక బాధను అనుభవించి తీరుతారు. ఓ సనత్కుమారా, నువ్వు ఈ శ్రావణమాస ధర్మాలన్నింటినీ తప్పక నిర్వర్తించు.